హల్లెలూయా, హల్లెలూయా. అదేనండి, అందరికంటే గొప్పవాడు యేసయ్య. అందుకని ఆయన నామంలోనే నీకు దెయ్యం పోవాలన్నా రోగం పోవాలన్నా. కాబట్టి దేవుని పిల్లలు చూడండి, ఆయన నామంలో ఎవరైనా వాక్యం చదువుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. చెప్పనే ఈ మధ్యలో పాస్ గారు అన్నాడంట, ఏంటి మా ఊరు వచ్చి ప్రకాశ్ మాస్టర్ వాక్యం చెబుతున్నాడు, వచ్చాడంట అలా రావద్దని చెప్పు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏసై ఏం చెబుతున్నాడు, వాడిని ఆటంకపరచొద్దు అని ఏసై చెబుతున్నాడు. అర్థమైందా? ఆయన నాకు విరోధంగా చెప్పట్లేదు కదా, నా నామంలోనే కదా ఆయన చదువుతా ఉంది. కాబట్టి ఆయన ఆటంకపరచొద్దని ఏసై చెబుతే కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే ఆయన రానియద్దు అట్లా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి, ఆయన పాస్ గారే కాకపోతే వాక్యం సరిగ్గా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సరిగ్గా ఆయన కూడా అసలు యేసయ్య గురించి ఎవరో ఒకటి చెబితేనే కానీ నమ్ముకుంది, అంతే కదా సార్. ఆయనకు కూడా తెలియకపోతే ఆయన కూడా ఏడో యేసు గురించి తెలిసేది కదా ఆయన కూడా. అలాగా ఎవరో ఒకరు యేసయ్య గురించి చెబితేనే మనం వింటేనే మనం యేసయ్య నమ్ముకుంటాం. కాబట్టి దేవుడు అలా యేసయ్య పేరు మీద ఎవరు వచ్చినా కూడా, అందుకే కింద మీరు చదివితే ఇంకా ఏమో తెలుసా, నా పేరట ఎవరు వచ్చినా, ఎవరో యేసయ్య నామంలో యేసయ్య అమ్మా నేను సావుకుని లేదా నేను యేసయ్య నమ్ముకున్నాను అని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మనం ఏం చేయాలంట, కనీసం కూల్ డ్రింక్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కూల్ డ్రింక్ పంచ పరిమాణాలు పెట్టకపోయినా పర్వాలేదు, ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా చాలంట. అదే విధంగా యేసయ్య చెప్పాడు, నువ్వు గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా, ఎందుకంటే నా కోసం వచ్చాడు, నా పేరు మీద వచ్చాడు కాబట్టి నువ్వేం చేయాలి, ఒక గ్లాసు నీళ్ళు అన్నాడు. ఆ గ్లాసు నీళ్లు ఇస్తే ఆ గ్లాసు నీళ్లు ఇచ్చిన వ్యక్తి అంట అతను ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటాడంట. హల్లెలూయా. పంపిస్తే ఎంత ఆశీర్వాదం. హల్లెలూయా. అర్థమైందండి. ఆమె దేవుని పిల్లలు చూడండి, అలాగే ఒక బైబిల్లో ఒక పిల్ల ఉంది, ఆమె పేరు బైబిల్లో రాయలా, ఆమె పేరు రాయలా, కానీ దేవుడు ఆమె ఒక పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మా నాయన ఒక పేరు పెట్టారు ఆమెకి, ఆ పేరు బైబిల్లో రాయలా, కానీ దేవుడు పెట్టాడు ఒక పేరు. ఆ పేరు ఏంటో తెలుసా, ఘనురాలు అని పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి, ఘనురాలు. ఘనురాలు అని ఎందుకు పెట్టాడంటే, సేవకుడు ఆ ఊరి మీద వెళ్తా ఉండేవాడు, వెళ్తా ఉన్నప్పుడు ఆయన పిలిచి, అయ్యా అన్నం తినయ్యా అని అన్నం పెట్టి, అయ్యా ఎండ ఎక్కువగా ఉంది కదా గంట పండుకొని వెళ్ళాయా అని ఆయన అడిగి, ఆయనకు ఒక మంచము దొక్కుటి నిండిచ్చి, వచ్చినప్పుడల్లా మా ఇంట్లో అన్నం తిని గంట పండుకొని ఆమె దీవించి నువ్వు వెళ్ళాలయ్యా అని ఆమె అడిగింది. ఆమె ఎంత ధనవంతురాలు అంటే చాలా ధనవంతురాలు, చాలా ధనవంతురాలు. కానీ ఆమెకు ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే ఆమెకి పిల్లలు లేరు. హల్లెలూయా. పిల్లలు లేరు, కానీ ఆమె గుర్తించింది ఈయన సేవకుడు, ఆయన దైవజనుడు అని, నీతిమంతుడు అని గుర్తించి ఆ నీతిమంతుడు ఇంటికి పిలిపించుకొని ఆయనకు భోజనము ఇంకా పైన రూమ్ కూడా కట్టించిందంట. మళ్ళీ వచ్చినప్పుడల్లా పైన రూమ్లో ఉంది, ఎందుకంటే డిస్టర్బ్ ఒక మా నిద్ర పడదాన్ని అని ఏర్పాటు చేసిందంట. చూడండి ఎంత ప్రేమ అంటే, దేవుడు అంటే దైవ సేవకుడు అంటే ప్రేమ అంటే దేవుడు అంటే ప్రేమ కదా. దేవుడు అంటే ఇష్టం లేకపోతే ఆయన పేరు పేరు ఎవరు వచ్చినా వెళ్ళిపోయి మా ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయి అంటా ఉంటారు. అంటే దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అదే దేవుడు అంటే మనస్ఫూర్తి ఇష్టం ఉంటే ఆమె ఇంటికి పిలిచి ఇంట్లో కూర్చోబెడతాం. హల్లెలూయా. ఆ రీతిగా చూడండి ఆమె ఏం పొందుకుందంటే, అలా చేయడం ద్వారా ఆయన చెప్పాడు, అమ్మా అని ఆమె చెప్పాలి, ఆయనకి నాకు పిల్లలు లేరయ్యా ఆమె చెప్పాలి, కానీ దేవుడు ఆయనకి తెలియజేశాడు ఆమె పిల్లలు లేరు అని. అప్పుడు ఆయన చెప్పాడు, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా, మీ ఇంటికి వస్తా, నేను వచ్చినప్పుడు నీ యొక్క 2 చేతుల్లో ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. చెప్తా ఉన్నానంటే, ఆమె సేవకుడికి ఆహారం పెట్టి అన్నం పెట్టి వండుకోవడానికి మంచం ఇచ్చింది కాబట్టి ఆమె ఒక గొప్ప దీవెన పొందుకుంది, ఒక ఆస్తిని పొందుకుంది. అదేంటి, ఒక కొడుకుని పొందుకుంది. హల్లెలూయా. మళ్ళీ అయ్యా వచ్చినప్పుడల్లా మళ్ళీ రా అంది. సరే ఒక సమయంలో ఆ కొడుకు చనిపోయాడు. మళ్ళీ
జ్వరం కానీ ఏదో వచ్చి చనిపోయాడు. అదే సమయం ఆయన వచ్చాడు. అప్పుడు చెప్పింది, దైవజనుడా నేను నిన్ను అడిగానా నా కొడుకు మనం అడగలేదు కదా, నువ్వే చెప్పావు వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడని చెప్పావు, నువ్వు చెప్పినట్టు పుట్టాడు, ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు. అయ్యా ఏడ్చింది. అప్పుడు ఆ దైవజనుడు మీ అందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పి కలిపేసి ఆయన బిడ్డ మీద ఆ బిడ్డ దగ్గరికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ తుమ్మి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఏం చెబుతాను, దైవజనుడికి అన్నం పెట్టడం ద్వారా కొడుకును పొందుకుంది, మళ్ళీ దైవజనుడికి అన్నం పెట్టడం ద్వారాగా ఏం పొందుకుంది, చనిపోయిన కుమారుని కూడా బ్రతికించుకోగలిగింది. హల్లెలూయా.